ప్రైజ్ లార్డ్ అండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు కృప చూపించినందుకు యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి అందరు బాగున్నారా? మీరు బాగుండాలని మరి మీ కొరకు ప్రతిదినం ప్రతి క్షణము అనుక్షణం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి దేవుడు ఎంతో ఉదయకాల సమయంలో మరి మిమ్మల్ని పలకరిస్తూ దేవుని మాట చేత దేవుని వాక్యము చేత పలకరిస్తూ ఉంటారు. మరి చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుని యొక్క కృప పొందాలనుకుంటారు, పొందలేకపోతూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే చదువుదాము. 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, కాగా ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపయు వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. చూడండి, అపోస్తుడైన పౌలు భక్తుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. మేము ఏ రీతిగా దేవుని కృపని పొందుకున్నామో అదే కృప మరి మీరు పొందుకున్నారు. మరి పొందుకున్న దానికి మీరు అర్థం చేసుకోవద్దు అంటున్నాడు. దేని నిమిత్తాన్ని బట్టి అర్థమవుతుందంటే, దేవునికి విరోధమైన పనులు ఎప్పుడైతే చేస్తామో ఆ కృప వ్యర్థముగా మారిపోతుంటుంది. అందుకనే మేము ఏ కృపనైతే మేము పొందుకున్నామో, క్రీస్తు రక్తము చేత, క్రీస్తు ప్రేమ చేత, క్రీస్తు యొక్క మాట చేత ఏ కృపని పొందుకున్నామో ఆ కృప మరి మీకు కలిగి ఉన్నది. కాబట్టి మాటల చేత కానీ, చూపుల చేత కానీ, నడక చేత కానీ మరి ఏమాత్రం ఆయన ఇచ్చిన కృపని మీరు అర్థం చేసుకోవద్దని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ ఇంటికి మరి ఆయన కృప వచ్చి ఉన్నది, నీవు వ్యర్థం చేసుకోవద్దు. దేవుని కృప నిత్యము తోడై ఉంటుందని సెలవిస్తున్నాడు. ఒక మాట మరొక్కసారి ఈ మాట సెలవిస్తున్నాడు. మరి ఒక కాగా అంటున్నాడు, ఆయన తోటి పనివారము మీరు పొందిన దేవుని కృపయు వ్యర్థము చేసుకోవద్దు, మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎంతో పౌలు గారు బతిమాలుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకము ఎక్కడ చూసినా మరి కృపతో నింపబడి ఉన్నది, కానీ ఆ కృపని గ్రహించలేకపోతూ ఉన్నారు. మరి ఈరోజు నీ ఇంటికి ఆయన కృప వస్తున్నది, ఆయన మాట చేత వస్తూ ఉన్నది, ఆయన యొక్క వాక్యము చేత నీ ఇంటికి కృప వస్తున్నది. పౌలు గారు చెప్పినట్టు ఈరోజు ఆయన కృప నీవు వ్యర్థం చేసుకోకుండా ఆ కృప నిత్యము నీకు, నీ కుటుంబానికి, నీ తరానికి నీ ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, దేవా నీకు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాను. అవును నా తండ్రి, నాయన అపోస్తుడైన పౌలు భక్తుడు నా తండ్రి కొరింథీయులు రాసిన యొక్క సంఘమునికి మరి ఈ దినము ఈ క్షణము ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎంతమంది విశ్వాసులు ఉన్నారో, ఎంతమంది మరి క్రీస్తు రక్తము చేతనైనా కడగబడి ఉన్నారో అయా. 2 కొరింథీయులు 6:1 రాయబడిన ప్రకారము, కాగా ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నానని ఎంతో ప్రయాసముతో, ఎంతో బాధతో, ఎంత వేదనతో నా తండ్రి నాయన, ఎంతో ప్రేమతో నా తండ్రి పౌలు గారు తెలియజేసి ఉన్నాడు తండ్రి. అయ్యా ఈరోజు నా తండ్రి నాయన వాక్యము చేత, ప్రేమ చేత ప్రతి ఒక్కరికి నువ్వు తెలియజేస్తూ ఉన్నావు తండ్రి. అయ్యా ఈరోజు ఈ ఉదయకాల సమయంలో అయ్యా నీ కృప వారికి తోడై ఉండును గాక. నీ కృపతో నింపి భద్రపరిచి సాక్ష్యంగా నిలబెట్టుకోండి. బలమైన కోటగా ఉండుటకు దయచేయండి. మంచి జ్ఞానమును దయచేయండి, మంచి బుద్ధిగా దయచేయండి, మంచి వివేచన దయచేయండి. పరిమళ వాసనగా మార్చుకోండి తండ్రి నాయన. నూతన పరచండి. వారి ఇంటి వారు దీవించబడును గాక, వారి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక తండ్రి. మరి బలహీనతల నుండి, బంధకాల నుండి, శోధల నుండి యేసు నామములో తప్పింపబడును గాక నా తండ్రి. నిత్యము వారికి కృప ఉండును గాక. ఈరోజు ఉదయకాల సమయంలో ఏ మంచి పనులు మొదలు పెడతారో ఆ పనులన్నింటిలో తోడే ఉన్నాడు. వివాహం అయ్యా, మరి వివాహం జరిపించుకునేవారు నా తండ్రి, నా పెళ్లి రోజు జరిపించుకునేవారు నా తండ్రి నాయన, అదే రీతి గర్భఫలం లేని వారికి నా తండ్రి నాయన యేసు నామములో మేలు జరుగును గాక నా తండ్రి. అయ్యా నూతన పరచండి, నీ దయాస్తముతో నింపండి, నీ రక్తంతో సీల్ చేయండి తండ్రి నాయన. అయ్యా ఎంతమంది బర్త్డేలు జరిపించుకుంటూ వారిని దీవించి ఆశీర్వదించండి. వారి వ్యాపారాలను బ్లెస్ చేయండి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి నాయన. అనారోగ్యం నుండి నడిపించి సాక్ష్యంగా నిలబెట్టుకోమని వేడుకుంటూ వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను, వారి ప్రయాణాలని అయ్యా ఉదయకాల సమయంలో నా నీ దగ్గరికి వస్తుండగా కృప నిత్యము తోడే ఉండి, ప్రార్థనలో, ఆత్మలో, జ్ఞానంలో, బుద్ధిలో, వివేచనంలో ఎదుగుతూ ఇంకా నిత్యము తోడే ఉండి సహాయం చేయండి. మరి అనుదినము జీవవాక్యము నా తండ్రి ప్రభా ప్రతి హృదయంలో నాటుకొని వెళ్ళుటకు దయచేయండి. యేసు నామమును బట్టి ఆ బిడ్డలు, ఆ కుటుంబాన్ని ప్రభా నీ చేతికి అప్పచెప్తూ మా అందరినీ మీ చేతికి అప్పచెప్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.